మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. అస్సలాం అలైకుం. ఈరోజు వక్ఫ్ చట్టం పైన ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. వేలాది మంది బయటికి వచ్చి నిరసన తెలపడం జరుగుతుంది. నెల్లూరులో ఉండని, కడపలో ఉండని, అనంతపూర్లో ఉండని, మరియు నర్సరావుపేటలో ఉండని, నంద్యాలలో ఉండని, ప్రతి ఒక్క నగరంలో కూడా ఈరోజు వేలాది మంది ముస్లిం సోదరులు వక్ఫ్ చట్టం పైన వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకు మాత్రము మా మా మనోభావాలు అర్థం కావడం లేదు. ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. మా వాళ్ళలో చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళకి కానీ అర్థమైంది. కానీ ఎంతో నాలెడ్జ్ ఉంది 40 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పే పార్టీకి మాత్రము కొన్ని విషయాలు అర్థం కావడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ చట్టం తీసుకొని రావడం వల్ల ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది అని ముస్లిం సమాజం నమ్ముతుంది. మరి ఈరోజు చెప్పాలంటే దీని అన్నిటి వల్ల ముస్లిం సమాజం వెనుకబడిన సమాజం. ముస్లిం సమాజంలో ఉద్యోగాలు లేవు, విద్య లేదు, సరిగ్గా వాళ్ళకు వైద్యం అందడం లేదు, వాళ్ళు ఎంతో బీద పరిస్థితుల్లో బతుకుతున్నారు. కనీసం వాళ్ళకు ఒక మనశ్శాంతి ఏముండిందంటే మేము ధార్మికంగా మా ఆచరణల్ని మేము ప్రశాంతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టి మేము చేసుకోగలుగుతున్నాము అని చెప్పి ఈరోజు ఒక మనశ్శాంతితో ఉండినారు. వాళ్ళకు ఉండేది ఒకటి మనశ్శాంతి, మేము మా ధర్మంని పాటించుకోగలుగుతున్నాము స్వేచ్ఛతో అని చెప్పి. ఆ స్వేచ్ఛని కూడా లేకుండా చేయడం కాదా ఈ యాక్ట్ వల్ల అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వక్ఫ్ ఆస్తి లిటిగేషన్ లో పోయే పరిస్థితి ఉందా లేదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా మా తెలుగుదేశం నాయకులకు, సోదరులకు. అరే ఇంతమంది లబోదిబో కొట్టుకుంటున్నారు స్వామి. 232 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేసినారు. జేపీసీలో ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకంగా చెప్పింది. ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఈరోజు మేము నిలబడలేదా? మీరు నిలబడగలుగుతారా సార్? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఈరోజు మీ వల్ల కేంద్రం ఉంది, వాళ్ళ వల్ల మీరు లేరు సార్. ఈ ముస్లిం సమాజం అంతా యావత్తు భారతదేశంలో మీ పైన, నితీష్ గారి పైన చూస్తూ ఉండిపోయారు. 40 సంవత్సరాల సెక్యులర్ పార్టీ లీడర్స్, నరేంద్ర మోడీ గారి కన్నా ఎక్కువ చాణక్య మీరు, నరేంద్ర మోడీ గారి కన్నా ఎక్కువ సీనియర్ మీరు, ఖచ్చితంగా మీరు దీనికి ఆపుతారు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. మీరు కాదా మోసం చేసింది? 40 సంవత్సరాలు మీ వెనుకల గొర్రెల్లక ముస్లిం సమాజం నడవలేదా? మొన్న ఎలక్షన్స్ ముందు కూడా మీరు చెప్పిన మాటకి బీజేపీతో తోడుగా ఉన్నా మిమ్మల్ని నమ్మి ముస్లిం సోదరులు ఓటు వేయలేదా? మీరు కాదా చెప్పింది నల్ల చట్టాలు వస్తే మేము వ్యతిరేకంగా నిలబడతామని చెప్పి? మీరు బీజేపీలకు క్లారిటీగా చెప్పాల్సింది ఆ రోజు, మాకు మీ ఓటు వద్దు అని చెప్పి. మీరు చెప్పలేదు కదా. మీరు ఏం చెప్పారు? నల్ల చట్టాలు ఏమి తెచ్చినా దానికి వ్యతిరేకంగా నిలబడతాము, ఎన్డీఏలో ఉన్నా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలిగే విధంగా చెయ్యము అని చెప్పి మీరు చెప్పి ఓట్లు తీసుకున్నారా లేదా అని చెప్పి సూటిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు అడుగుతున్నా. సరే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను ఒక రాజకీయ నాయకుడిని, నా పార్టీ గురించి నేను గొప్పగా చెప్పుకోవాలా అని చెప్పి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అని చెప్పి అనుకుందాం అనుకోండి. వేలాది మంది ఎవరైతే ర్యాలీలు తీస్తున్నారో, మరి మీ మీ ఎమ్మెల్యేలు కానీ, మీ ఎంపీలు కానీ, మీ మంత్రులు కానీ ఆ ర్యాలీల్లో వచ్చి నిలబడి మాట్లాడే దమ్ము, ధైర్యం ఉందా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకయ్యా ఇంత అబద్ధాలు? మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు, మేము ఒక స్టాండ్ తీసుకున్నాము. మీరు బీజేపీ ఎన్డీఏ కూటమితో ఉండాలి, ఓటు వేయాలి అని చెప్పి వేశారు. మేము వ్యతిరేకంగా వేయాలని చెప్పి అనుకున్నాము, వేసినాం. దానిపైన కూడా దుష్ప్రచారం ఎందుకు? సరే, జేపీసీలో వ్యతిరేకించినాం, మీకు కనపడలేదు. లోక్సభలో ఓటు వేసినాం, మీకు కనపడలేదు. రాజ్యసభలో ఓటు వ్యతిరేకంగా వేసినాం, మీకు కనపడలేదు. బాబు, మేము సుప్రీంకోర్టులో కేసు వేసినాం సార్. ఈరోజు లిస్ట్ అయ్యింది సుప్రీంకోర్టులో కేసు, నంబర్ 36 పైన ఉంది.
మరి మీరు సుప్రీంకోర్టులో కేసు వేయగలుగుతారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి. మేము వేసినాం సుప్రీంకోర్టులో కేసు. దిస్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, దిస్ ఈజ్ అగైన్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్. మేము వేసినాం కోర్టులో కేసు. ఇంత క్లారిటీగా స్టాండ్ తీసుకున్నా మీరు మాత్రం ఇంకా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ముస్లిం సమాజానికి ఇప్పుడు కూడా తప్పుదోవ పట్టి అని చెప్పి అనుకుంటున్నారు. సార్, మీ రాజకీయం కోసం మా జీవితాల్ని నాశనం చేయాలనుకుంటున్నారు. రాబోయే కొన్ని దశాబ్దాల వరకు కోర్టులు కేసులు ఎన్నికల తిరిగేటట్టు చేసి పెడుతున్నారు. ఇప్పటికి కూడా చెప్తున్నా, మీరందరు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మాకు. దానికన్నా ముందు ఒక మాట చెప్తా. సిఓని నాన్ ముస్లింగా పెట్టవచ్చు అని చెప్పి ఈ బిల్లులో, ఈ యాక్టులో వచ్చిందా లేదా? దానికి మీరు వ్యతిరేకించినారా? ఈ యాక్టులో నాన్ ముస్లిమ్స్ని ఈ బోర్డులో పెట్టవచ్చు అని చెప్పి పెట్టడం జరిగింది. మీరు దాన్ని వ్యతిరేకించినారా? దానివల్ల లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? భారతదేశంలో ఈక్వాలిటీ ఉంది కదా, చట్టం అందరికీ సమానం కదా. మరి హిందూ దేవస్థానాల్లో కానీ, హిందూ బోర్డ్స్లో కానీ, క్రైస్తవ బోర్డ్స్లో కానీ, సిక్కుల బోర్డులలో కానీ, జైన్స్ బోర్డులలో కానీ, పార్సీలు బోర్డులలో కానీ ఎక్కడ కూడా ఇతర మతస్థులు ఉండరు కదా సార్. మా పైన ఎందుకు ఇంత విపక్ష? మమ్మల్ని ఎందుకు అణచివేయాలని చెప్పి ఇంత ప్రయత్నం చేస్తున్నారు? మీ రాజకీయం కోసం మమ్మల్ని ఎందుకు అనగదొక్కుతున్నారు అని చెప్పి ముస్లిం సమాజం ఈరోజు సూటిగా ప్రశ్నలు అడుగుతుంది మీకు. మీరు కాదా ఈ చట్టాన్ని ఈరోజు తీసుకొని వచ్చింది? దీనివల్ల నష్టం జరగదా? ఈరోజు ఆర్టికల్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికి సమానంగా హక్కులు ఇచ్చినారు, స్వేచ్ఛ ఇచ్చినారు కాబట్టి ఈరోజు నేను కూర్చొని మీ ముందర మాట్లాడగలుగుతున్నా. ఆయనకి ఎప్పటికి కూడా ప్రతిరోజు మేము తలుచుకోవాల్సిందే. ఈరోజు ఆర్టికల్స్ 13, ఆర్టికల్స్ 14, 15, 21, 25, 26, 29, 30, 300A ని వైలేట్ చేస్తూ ఈ బిల్లుని, యాక్ట్ని తీసుకొని రావడం జరిగిందా, జరగలేదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగంలో హక్కులు మాకు ఇచ్చినారో దానికి విరుద్ధంగా ఈ బిల్లుని యాక్ట్గా తీసుకొని వచ్చిన గొప్ప నాయకులు ఎవరంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము నిలబడింది అంటే తెలుగుదేశం పార్టీ వల్ల. మీరు ఒక మాట చెప్తే జేపీసీ వరకు కూడా పోదు. మీరు ఒక మాట చెప్తే లోక్సభలో పెట్టరు. మీరు ఒక మాట చెప్తే లోక్సభలో, రాజ్యసభలో ఆగిపోతుంది. మళ్ళీ మీరు డ్రామాలు ఆడుతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడుతుందా? నేను మీకు సూటిగా అడుగుతున్నా సార్. మేము సూటిగా అడిగితే మా పైన కేసులు, మేము సూటిగా ప్రశ్నలు అడిగితే మమ్మల్ని తిట్టిస్తారు. మేము సూటిగా అడిగితే మా గొంతుల్ని నొక్కేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. మేము సూటిగా అడిగితే మమ్మల్ని అణచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. చేసుకోండి సార్, కానీ ముస్లిం సమాజానికి ఏదైతే మాట ఇచ్చినారో దానికి నిలబడి మీరు సుప్రీంకోర్టులో మా పార్టీ ఎలాగైతే కేసు వేసిందో మీరు కూడా వేయాలని చెప్పి నేను సూటిగా మీకు డిమాండ్ చేస్తున్నా.